నమస్తే. జగన్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని లేపాలి అంటున్నటువంటి మాటలు కావచ్చు, మళ్ళీ ఓదార్పు యాత్రలా ఇంకొక యాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పి మాటలు కావచ్చు, 99% నేను హామీలు మేనిఫెస్టో చేసినప్పటికీ 40% ఇంకా పర్సంటేజ్ ఉంది, ఖచ్చితంగా 2029 కల్లా పార్టీని బలోపేతం చేస్తానంటున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు. వీటిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 151 సీట్ల నుంచి కొడితే 5 పూర్తిగా గతం మర్చిపోయి ఓన్లీ 11 సీట్లతోనే అయిపోయాడు జగన్. ఇలాంటి సందర్భంలో నిజంగా 2029 కల్లా పార్టీని బలోపేతం చేస్తాను, మళ్ళీ ఓదార్పు యాత్ర లాంటివి చేస్తాను, 99% ఇప్పటికీ కూడా తను చేసిన తప్పులు ఇంకా అర్థం కాకుండా 99% మనం మేనిఫెస్టో మొత్తం అమలు చేసామంటున్నాడు. అసలు నిజంగా పార్టీ బలోపేతం అవుతుందా, లేపుతాడంటారా? దీని నుంచి మీరు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రం ఏంటంటే డబ్బు. విపరీతమైన డబ్బు ఉంది. ఆ డబ్బుతోటి ఏమనుకుంటున్నాడంటే నేను డబ్బులతోటి ఏదైనా కొనచ్చు అన్న భ్రమలోనే ఉన్నాడు. మీకు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఒక 100 కోట్లు, లోకేష్ను ఓడించడానికి 100 కోట్లు, చంద్రబాబు నాయుడిని ఓడించడానికి 150 కోట్లు పెట్టుకుంటే అయిపోతుంది అనుకున్నాడు. అట్లాగే పెట్టాడు. ఆయన పెట్టిన 100 కోట్లు ఈ మొత్తం ఈ లెక్క చూస్తేనే 350 కోట్లు అయింది కదా. ఈ 350 కోట్లు ఎక్కడికి పోయినాయి? వాళ్ళైతే 90,000 లక్ష మెజారిటీలతో గెలిచారు కదా. ఇంత అంటే ఈ తరహా ఓటింగ్ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తన దగ్గరున్న డబ్బులు పని చెయ్యవు, ప్రజల అభిమానాన్ని గెలుపొందాలి అన్న విషయాన్ని తెలుసుకోకపోవడమే ఇక్కడ దౌర్భాగ్యం. మొత్తం టోటల్ ఎలక్షనీరింగ్ మొత్తం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముందుగా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టుకున్నాడు. అక్కడైతే ఈజీగా నేను డబ్బులు పంచి పెడతాను, డబ్బులకి లొంగి ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేసేస్తారన్న క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఈ రోజున ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తుడిచిపెట్టుకుపోయాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్న డబ్బులు పని చెయ్యలేదు అని ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ అదే ప్రయోగం చేద్దామని ఈ రాబోయే 5 సంవత్సరాలు అదే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు ఒక్కసారి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన ఎవడూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి అని ఎవడో అనుకోడు. అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మనం ఏ రోజునైతే మీరు 2019 ఎన్నికలకు ముందర చూడండి, తన పత్రికల్లో నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు కటౌట్ వేసి ఆ చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్త బొట్లు పడుతున్నట్టు ఒక ప్రచారం చేస్తే ఆ రోజున ఇది నిజమేమో అని నమ్మారు. ఒక కోడికత్తి సీనుని తీసుకొచ్చి దాడి చేయించుకుంటే ఇది నిజమేమో అని నమ్మారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ ఈ 2 ఎందుకు చెప్పాను అంటే ఈ తరహాలో మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం కమ్మోళ్ళకి దోచిపెడుతున్నాడు అని ప్రచారం చేశాడు. నమ్మారు జనం, నిజమేనేమో అని. సమాజంలో కమ్మ కులానికి వ్యతిరేకంగా అంత సోషల్ డైనమిక్స్ని మార్చే ఒక ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు. చేసిన తర్వాత తను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలు ఈ పదవులు అంటే రెడ్లకి అసలు కింద నుంచి పైదాకా మొత్తం రెడ్లే. మొత్తం అసలు పార్టీకి మొత్తం 4 రాష్ట్రంలో 4 ప్రాంతాలు చేసి ఆ 4 ప్రాంతాలకి 4 రెడ్లను ఇన్ఛార్జిగా పెట్టి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్లే. మొత్తం అన్ని కార్పొరేషన్లకు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఒక వెంకటేశ్వర స్వామి తప్ప అందరు రెడ్లే. ఈ తరహా పాలన చూసిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మళ్ళీ కులాల మధ్య కుమ్ములాటలు పెడదాము అని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి స్పందన కాదు కదా, మొహం బయలే సమాధానాన్ని ప్రజలే చెప్తారు. అంటే కులాల మధ్య తగాదా పెట్టలేడు, ప్రాంతాల మధ్య తగాదా పెట్టాడు కదా, 3 రాజధానులని ప్రాంతాల మధ్య తగాదా పెట్టాడు, దానికి ఎవ్వరూ లొంగలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రాంతాల మధ్య తగాదా పెట్టలేడు, కమ్మ కులానికి కాపు కులానికి తగాదా పెట్టాలని ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళని చాలామందిని ప్రయోగించాడు, అక్కడ విఫలమైపోయాడు. ఈ తరహాలో మొత్తం అన్ని చోట్ల అతను వాడాల్సిన అస్త్రాలన్నీ వాడి విఫలమయ్యాడు. రౌడీల్ని తీసుకొచ్చాడు జైళ్ళ నుంచి, తనకు సంబంధించిన రెడ్డి రౌడీలు ఉంటారు కదా, ఒకడు ఎర్రచందనం స్మగ్లర్, ఒకడు మర్డర్లు చేసిన వాళ్ళు ఒకళ్ళు, మొత్తం 22 మంది మర్డరర్లు, రెడ్డి కులానికి చెందిన మర్డరర్లు ఈ రోజున పెరోల్ మీద సొసైటీలో ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ రిలీజ్ చేయించుకున్నాడు. వాళ్ళందరూ నేరాలు చేయటం, నేరం చేసిన వాడికి పదవులు ఇవ్వటం, ఈ తరహా రాజ్యాన్ని మనం చూసాం. అందుకనే ప్రజలందరూ కూడా నిన్నేదో ఒక పెద్ద జోకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను అందరికీ డోర్ డెలివరీ ఇచ్చాను అన్న. నువ్వు డోర్ డెలివరీ ఇచ్చింది ఏంటో తెలుసా? ఒక దళితుడి శవాన్ని. నువ్వు డోర్ డెలివరీ ఇచ్చింది నిత్యావసర సరుకుల్ని కాదు, ఒక దళితుడి శవాన్ని తీసుకెళ్ళి చంపి ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడికి అప్పగిచ్చి, నీ మొగుడిని చంపా, తీసుకో బాడీ అందులో ఉంది అని చెప్పి డోర్ డెలివరీ చేసింది జగన్మోహన్ రెడ్డి. డోర్ డెలివరీ చేసింది దళితుల డెడ్ బాడీలని. బీసీల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, ముస్లిం మైనారిటీ. ఈ రోజున నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఎంత దారుణంగా ఆత్మహత్య చేసుకుందో వైసీపీ నాయకుల వేదనలో వాళ్ళ దీంతో ఎవరైనా మర్చిపోతారా? ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ జనరేషన్ మొత్తం అంతా పోయి కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఏమన్నా మర్చిపోతారేమో. అందుకని ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి వచ్చి పబ్లిక్లోకి వచ్చి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని అడిగితే అతనికి ఏదన్నా కొంచెం భవిష్యత్తు ఉంటుంది. కనీసం 2029 ఎన్నికల్లో ఇప్పుడు 11 ఉన్నాయి కదా, కనీసం 22 సీట్లు వస్తాయి. అట్లా కాకుండా ఇదే తరహాలో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మిమ్మల్ని అందరినీ కొనుక్కుంటాను అనే తరహాలోనే మాట్లాడుతున్నాడు. నువ్వు డబ్బులు పెట్టి నన్ను కొనలేవు అని ఓటరు ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. అదే నిన్న జరిగిన సేమ్ అదే మీటింగ్లో 164 సీట్లు గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాకపోతే అది వాళ్ళ ఏమంటారు బలహీనతో అది మాట్లాడుతున్నారు. కానీ మొన్నటిదాకా 151 సీట్లు ఓన్లీ ఒకే ఒక పార్టీకి సంబంధించి ఇచ్చినప్పుడు మెడల వంచి తెస్తా అని చెప్పేసి అన్నది కూడా ఇది కూడా చాలామంది జోక్గానే తీసుకుంటున్నారు అనమాట. తను చేయలేంది ఇప్పుడు ఎందుకు చేయడం అని చెప్పి మాట్లాడడాన్ని ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయంగా ఏదైనా తెలిసిన వ్యక్తి ఏదైనా మాట్లాడితే మనం సమాధానం చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏమీ తెలియదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది దాని కాలపరిమితి అయిపోయింది. అంటే 5 సంవత్సరాలు తను పరిపాలించే సమయంలో ప్రత్యేక హోదా తెప్పించుకోవాల్సింది అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని మీద అడగలేరు, అడిగినా ఇచ్చే అవకాశం ఉండదు. ఈ విషయం అసలు మీకు ప్రత్యేక హోదా అనే విషయం ఎజెండా కాదు. మీరు జగన్ గారు మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే పాయింట్. 2019లో ప్రత్యేక హోదాని ఎజెండా చేసింది జగన్మోహన్ రెడ్డి. నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. 2019లో గెలిచిన తర్వాత 2024 వరకు మెడలు వంచటం పక్కన పెట్టి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ వచ్చి
ప్రత్యేక హోదా అనే గేమ్ మొదలు పెడదాము అంటే అది కుదిరే పని కాదు, ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏ రాజకీయ నాయకుడైనా సరే విఫలమైపోయిన అంశాన్ని మళ్ళీ తీసుకురాడు. స్పెంట్ ఫోర్స్ అంటారు. అంటే ఒకసారి వాడిన తుపాకీని, బుల్లెట్ని మళ్ళీ వేసి కాలిస్తే ఏమవుతుంది? అట్లా ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ప్రజలకి ఆమోదయోగ్యమైన కొత్త అంశాన్ని తెర మీదకి తెస్తాడు. కానీ రాజకీయంగా ఏమాత్రం పరిజ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత అంశాలని మళ్ళీ పైకి తెస్తున్నాడు. ఈ పాత అంశాలని పైకి తీసుకురావడం అనేది ఎవరు హర్షించరు. అతను ఇటువంటి మామూలు ఆల్రెడీ కాల్చిపారేసిన బుల్లెట్లు పెట్టుకొని తుపాకీలో ఎక్కించుకొని నేను కాలుస్తా అంటే కాల్చు అంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తను ఎప్పటికైనా తను ఒక నాయకుడు. ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా, జగన్ ఈజ్ నాట్ ఏ లీడర్, ప్రొవైడర్, ఈజ్ అ ప్రొవైడర్ అని చెప్పాడు. అంటే ఏంటి? నేను డబ్బులు ఇస్తాను, తీసుకోండి, నువ్వు డబ్బులు ఇచ్చావు, మేము తీసుకున్నావు, అయిపోయింది, కథం, నీకు 5 సంవత్సరాలకు ఓటేసాము, అయిపోయింది అన్నారు, ముగిచ్చారు, కథ ముగిచ్చారు. 11 స్థానాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే ఈ విధంగా మొత్తం అంతా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, మన అహంకారం, మన డబ్బు మదం ఎందుకు పని చేయలేదు, మనకి ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఎవరికైనా. ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ పాలిటీషియన్ కదా జగన్మోహన్ రెడ్డి. మరి భారతదేశంలోనే రిచెస్ట్ పాలిటీషియన్ అయిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోరంగా 11 సీట్లకు ఎందుకు వచ్చాడు? ఇది ఫస్ట్ అతను గ్రహించాలి. అంటే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి దాదాపు 40 ఏళ్ళగా మీరు జర్నలిజంలో ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు చూస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి మీరు గుర్తుపట్టచ్చు. ఈ వస్తున్నటువంటి ఇప్పుడు 10 సంవత్సరాల రాజకీయాన్ని మీరు చూశారు కాబట్టి జగన్ని, ఆయనకున్నటువంటి ఈగో ఫీలింగ్స్ కావచ్చు, మిగతా ఆయనకున్నటువంటి అంశాలన్నీ కూడా మీరు ఒకళ్ళు పరిశీలిస్తే నిజంగా ఈ 11 సీట్లతో 5 ఏళ్ల దాకా గట్టెక్కుతాడు అనుకుంటున్నారా, లేదా మధ్యలోనే ఓడ ముంచేసే అవకాశం ఉందంటారా? మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. నిన్న ఆయన మాట్లాడింది ఎందుకో తెలుసా? ఈ ఎమ్మెల్సీలు ఉంటారు కదా, వాళ్ళని కాపాడుకోవటానికి మళ్ళీ వస్తా నేను కింగ్ని, టైగర్ని అని మాట్లాడాడు. అది ఎందుకు అంటే ఇప్పుడు కౌన్సిల్లో ఈయనకి మెజారిటీ ఉంది, ఈ మెజారిటీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్లాన్ ప్రకారం ఈ ఎమ్మెల్సీలను కూర్చోబెట్టి వాళ్ళందరూ పార్టీ మారకుండా, వాళ్ళందరూ తనను వదిలిపెట్టి పోకుండా ఏదో గంభీరంగా ఉపన్యాసం ఇచ్చాడు. మీరు అన్నట్టు ఎమ్మెల్సీలు కాదు, ఎమ్మెల్యేలు కాదు, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో మీకన్నా నాకన్నా బాగా వాళ్ళకి తెలుసు కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర పార్టీ టికెట్ ఇవ్వటానికి 20 కోట్లు డిపాజిట్ తీసుకున్న వ్యక్తి దగ్గర వాళ్ళు ఏం పని చేస్తారు, ఎట్లా పని చేస్తారు, ఏ విధంగా పని చేయగలుగుతారు? నీకు టికెట్ కావాలా, 20 కోట్లు ఇక్కడ పెట్టి ఆ టికెట్ అక్కడ ఉంటుంది తెచ్చుకోపో అని చెప్పిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మీకన్నా నాకన్నా బాగా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అందరినీ నిలబెట్టి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అసలు తనొక్కడు కూర్చుంటాడు, అందరినీ నిలబెట్టి మాట్లాడతాడు. ఎంత చీము నెత్తురు లేని వాళ్ళైనా ఒకసారి భరిస్తారు, 2 సార్లు భరిస్తారు. అంటే నేను కొడాలి నాని లేకపోతే రోజా, పేరుని నాని వీళ్ళ గురించి చెప్పట్లా, మామూలు మనుషుల గురించి చెప్తున్నా. చీము నెత్తురున్న మనిషి ఎవడైనా సరే 2 సార్లు అవమానిస్తే మూడోసారి భలే 2 సార్లు వస్తే అవమానించావా, నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను అంటాడు. వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా. వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది జగన్ తోటి ఉండటానికి అవకాశం ఉంది. కానీ మామూలుగా చూస్తే చీము నెత్తురు ఉన్నవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి తోటి ఉండరు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2019కి ఇది టైటానిక్ షిప్ లాగా మునిగిపోతుందా, లేదా ఒడ్డుకి 11 మందితో వస్తారా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి సార్. నమస్తే. నమస్కారం.